ప్రజలని ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఇది గమనించండి. కాబట్టి మీరు ఈ కుటుంబం మీద కాబట్టి ఈ కుటుంబాన్ని మీద మీరు ఏలు ఎత్తి చూపెట్టే అర్హత నైతికంగా బండి సంజయ్ గారికి లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబం మీద ఏలు పెట్టి చూపే కిషన్ రెడ్డి గారికి లేదు. ఆల్ ఇండియా లెవెల్ ప్రధానమంత్రి మోడీ గారికి లేదు. అమిత్ షా గారు కూడా లేదు. విలువలతో కూడుకున్న రాజకీయ పరమైన పరిపాలన, పదవులకు వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూర్చోవాలనుకుంటే కూర్చోవాల్సిన పదవులు కూడా వాళ్ళు ఇతరుల ద్వారానే. పివి నరసింహారావు గారిని రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు అందరు అడిగారు, దేశం మొత్తం అడిగింది. రాజీవ్ గాంధీ గారు బలైపోయారు, దేశం కోసం బలైపోయారు. మరి సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కమ్మని అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఆ రోజు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసింది. పివి నరసింహారావు గారు ఏ తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాయకుడు, ఎక్కడ తెలంగాణ గడ్డ, ఎక్కడ వరంగల్ గడ్డ, ఎక్కడ ఢిల్లీ గడ్డ, ఒక వరంగల్లో పుట్టి ఒక హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చేసిన కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఢిల్లీ పీఠం మీద సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసి కూర్చోబెట్టింది. ఇది చరిత్ర కదా. ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా అప్పుడప్పుడు నరసింహారావు గారికి, పివి నరసింహారావు గారికి ఏం చేసిరు అంటే ఇంకేం చేయాలి కేసీఆర్ గారు కుటుంబ సభ్యులారా, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసినందుకే కదా నువ్వు ఆయన బొమ్మ పెట్టినావు. ఆయన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు చేయకపోయి ఉంటే నువ్వు ఆయన బొమ్మ పెట్టేవానివా? మాటలు మాట్లాడతారు, త్యాగాలు లేవు కానీ మాటలు ఎక్కువ బీజేపీ వాళ్ళకు. దీ జవాబు చెప్పగలుగుతారా? అంటే 15 సంవత్సరాలు, ఒక పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, ఒక మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, అంటే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు సోనియా గాంధీ గారి ఉండాలి అనుకుంటే, రాహుల్ గాంధీ గారు ఉండాలని అనుకుంటే అడ్డం ఎవరు ఆ రోజులల్లా? దీనికి జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు మీరు మాట్లాడతారే స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎవరున్నారు చెప్పండి. బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. ఆ రోజు మహాత్మా గాంధీ వారి ఎంబడ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజున. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎంబడి జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన కొడుకు, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు, ఆమె భర్త ఇందిరాగాంధీ గారి భర్త, మరి కుటుంబం అంతా కూడా జైళ్ళల్లో ఉన్నారు కదా స్వాతంత్ర ఉద్యమంలో. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారా? అమిత్ షా గారు ఉన్నారా అప్పుడు? కాబట్టి కులాల గురించి, మతాల గురించి మీరు ప్రశ్నలు, మా అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. దీని మీద ఏమన్నా మీరు ప్రశ్నలు అడిగితే చెప్తాం మీకు.
బండి సంజయ్ గారు ఏమన్నారంటే, అదే చెప్పినా కదా, బండి సంజయ్ గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిది ఏ కుటుంబం, ఆయన ఏం కులం అని అన్నాడు. అదేంటి ఇది? ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా నీకు? ఆయన ఏం అడిగిండు ఐడియా ఉందా? ఏం అడిగిండు చెప్పు. ఏ కులము, కులం అని అడిగిండా బాబు? ఓకే, కులము గురించి అడిగిండు కదా. ఆయన కులము, రాహుల్ గాంధీ కులం గురించి బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఏమైనా కన్ఫ్యూజన్ అవునా? దీనికి చెప్పును. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణుడు, వారి కుటుంబం బ్రాహ్మణ కులము, బ్రాహ్మణులు అంటే హిందువులే కదా అని అన్నా. ఓకే, ఇంకా వేరే ప్రశ్నలు ఏమైనా ఉంటాయి? అవును, అందుకే ఇంకో మాట కూడా అన్న నేను. ఆ కుటుంబం స్వాతంత్రం కంటే ముందు ఇందిరాగాంధీ గారు వారు అంటే ఇందిరాగాంధీ గారు మ్యారేజ్ కాకముందే వాళ్ళ భర్త స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం వారు చేస్తున్న దాన్ని బట్టి మహాత్మా గాంధీ గారు దేశ ప్రజలు ఆయన గాంధీ అని పిలవడం జరిగింది. విన్నారా? ఇప్పుడు పేరు చేంజ్ కాదు, పేరు ఎక్కడ కూడా చేంజ్ కాదు. ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు కూడా కులం క్లెయిమ్ చేయలే. వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులలో పుట్టిన వాళ్ళు కదా. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు. ఆ డీటెయిల్కు నువ్వు అడిగే ప్రశ్నకు కొంత డీటెయిల్గా పోవాలంటే 1 to 1 ఇస్తాను నీకు ఇంటర్వ్యూ. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఆలోచన వేరు, వీళ్ళు అర్థం చేసుకునే ఆలోచన వేరు. ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనరలైజ్ చేసి మాట్లాడిండు. దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు, ఇది ఏదో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమని వాళ్ళు డైవర్షన్ చేయడానికి బీజేపీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వీలైనంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే దాన్ని ఎట్లా వక్రీకరించాలి, రాజకీయంగా ఎట్లా వాళ్ళని ఇరికాటంలో పెట్టాలని ఏ అపోజిషన్ పార్టీ అయినా చూస్తుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ఆలోచన పాజిటివ్ లైన్లో మాట్లాడిండు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్గా తీసుకొని దాన్ని వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుతున్నారు అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను ఇంత వివరాన్ని ఎందుకు ఇచ్చినా అంటే, వాస్తవానికి కూడా ఆయన స్పెసిఫిక్గా కోడ్ చేసిండు బండి సంజయ్ గారు. రాహుల్ గాంధీ గారిది ఏ కులము అని వారు కోడ్ చేసిండు. రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు అని, బ్రాహ్మణులు అంటే మన హిందువులే కదా. మీకేమైనా డౌట్ ఉందా? అట్లేమన్నా లేదు కదా. బ్రాహ్మణులు అంటే హిందువులు. ఈయన రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణులు. మరి వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు అంటే వాళ్ళ కుటుంబం అంతా బ్రాహ్మణులే కదా. ఇంకా బ్రాహ్మణులు హిందువులు అనేది నేను వారికి చాలా స్పష్టంగా చేసిన. కాబట్టి ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళు క్యాస్ట్ని క్లెయిమ్ చేయలేదు. వాళ్ళు చేయరు. వాళ్ళ క్యాస్ట్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వాళ్ళకు అవసరం కూడా లేదు. వాళ్లకు దేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద, వాళ్ళ పరిపాలన,
వాళ్ళ ప్రజల కోసమే ఆ కుటుంబం అనేదే మనం ఇంత పెద్ద ఈ ఈ 76, 77, 77 సంవత్సరంలో మనం సుదీర్ఘంగా మన చరిత్ర కానీ మనం చూసిన కాడికి మన కళ్ళ ముందే కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని చంపింది కూడా మన కళ్ళ మనం చిన్నపిల్లలం ఉన్నప్పుడే మనం చూసినాము. రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మనం చూసినాము. ఈ చరిత్ర ఆ కుటుంబానికే ఉంది కదా. దేశ ప్రజలు, పరిపాలన, ఆత్మ బలిదానాలు, ఈ చరిత్ర వరకు ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది కదా. పోనీ ఈ చరిత్ర పోనీ బండి సంజయ్ గారు ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే మీరు మళ్ళీ మీరు పుస్తకాలు చదువుకోండి, హిస్టరీ చదవండి. బండి సంజయ్ గారు మీరు మళ్ళీ ఒకసారి ఇది మాట్లాడినా దానికి మీకు మాట విలువ ఉండదు. మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారు కులమేంది, ఆయన మతం ఏందని బండి సంజయ్ గారు మళ్ళీ మాట్లాడినా దానికి మీ మాటకు వాల్యూ ఉండదు. మీ వాల్యూ మీరే తీసుకోవద్దు. మేము బలంగా మీతో వాదించగలుగుతాము. అలాంటి చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్నది. చాలామందికి ఎంతమందికి తెలుసో తెలియదో, కానీ చరిత్ర చదవండి, తెలుసుకోండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.